ముంబైని వానగండం ఇప్పట్లో వీడేలలేదు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా ముంబైని ముంచెత్తిన వర్షం కాస్త తెరపించినప్పటికీ ఉదయం నుంచి మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో ముంబైకి జారీ చేసిన రెండవ రెడ్ అలర్ట్ ఇది. ముంబైకి సాధారణంగా రుతుపవనాలు జూన్ 11వ తేదీన చేరుకుంటాయి. కానీ ఈసారి 16 రోజుల ముందుగానే వచ్చేశాయి. ఇలా జరగటం గత 75 ఏళ్లలో ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం తెలిపింది. ముంబైని నిన్న భారీ వానలు ముంచెత్తడంతో రుతుపవనాలు ప్రవేశించిన తొలి రోజే ఏకంగా 295 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది గత 107 ఏళ్లలోనే రికార్డు. ఇంతకు ముందు 1918లో ముంబైలో 279.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. సాధారణ వానలు కురిస్తేనే ముంబై తడిసి ముద్దవుతుంది. అలాంటిది కుంభవృష్టి కురవడంతో నీట మునిగింది. పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లు నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల సబర్బన్ రైలు సర్వీసులను, మెట్రో రైళ్లను, బస్సులను అధికారులు నిలిపివేశారు. కొన్ని చోట్ల సర్వీసులను దారి మళ్లించి నడిపారు. రోడ్ల మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వానలు కురిశాయి. బారామతి, ఇందాపూర్, పూణేలో పలు గ్రామాల ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇందాపూర్ సమీపంలో పూణే సోలాపూర్ జాతీయ రహదారి నీట మునిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్ష బీభత్స ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడ్డాయి. కేరళలోని త్రిశూర్, వైనాడ్, పాలక్కాడ్, కోజికోడ్ జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నదులు ఉప్పొంగుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్ణాటక తీర ప్రాంతానికి ఇప్పటికే జారీ అయిన రెడ్ అలర్ట్ మరో 5 రోజుల పాటు అమలులో ఉంటుందని ఐఎండీ తెలిపింది.